అక్కడెక్కడో దేశం కాని దేశమైన అమెరికాలో ఎన్నికలు. కానీ అక్కడ పోటీ చేసే మహిళ గెలవాలని మన దేశంలో పూజలు. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా తమిళనాడులో ఇది జరుగుతోంది. అదేంటి, అమెరికాలో ఎన్నికలు జరిగితే మన దేశంలో ఎందుకు పూజలు చేస్తున్నారనే కదా మీ డౌట్. దానికి ఓ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి. భారతదేశ మూలాలున్న ఎంతో మంది ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడేమో అగ్రరాజ్యమైన అమెరికా దేశానికి జరుగుతున్న అధ్యక్ష పదవికి భారతదేశ మూలాలున్న కమలా హ్యారిస్ పోటీలో నిలిచింది. జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆమె డెమోక్రాట్ల మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ఆమె గెలుపుపై ఇప్పటికీ ఆశలు రేకెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలవడం ఖాయమని కొన్ని కథనాలు కూడా వెలువడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్తో కలిసి ఆమె ముఖాముఖి డిబేట్లో తన గొంతు సైతం వినిపించనున్నారు కమలా హ్యారిస్. దీంతో ఆమె అమెరికా ఎన్నికల్లో గెలవాలని తమిళనాడులో పూజలు చేస్తున్నారు. తమిళనాడులోని పైంగనాడు తులసేంద్రపురం కమలా హ్యారిస్ కు పూర్వీకుల గ్రామం. చెన్నైకి ఈ గ్రామం 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కమలా హ్యారిస్ తాత పివి గోపాలన్ ఈ గ్రామంలోనే నివసించేవారు. ఆయన 5 ఏళ్ల వయసులో ఈ ఆలయానికి వచ్చాడని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గోపాలన్ కుటుంబం ఇప్పుడు చెన్నైలో నివసిస్తోంది. కమల మేనత్త సరళ గోపాలన్ ఇప్పటికీ ప్రతి ఏటా కొన్ని వేల రూపాయలు ఆలయానికి విరాళం పంపిస్తుంటారని కూడా చెప్తున్నారు. కమలా హ్యారిస్ తాతల ఊరు తమ గ్రామమే కావడంతో ఇక్కడి ప్రజలు కమలా హ్యారిస్ ను తమలో ఒకరిగా భావిస్తున్నారు. ఆమె అగ్రరాజ్యం అధ్యక్ష అభ్యర్థిగా గెలవాలని కోరుకుంటున్నారు. సోమవారం ఆమె గెలుపు కోసం గ్రామంలోని ధర్మశాస్త్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలాదేవి గెలిచేంత వరకు తాము పూజలు చేస్తామని అంటున్నారు. 2020లో కమల అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవిలో ఆమె గెలవాలని అక్కడి ప్రజలంతా కోరుకుంటున్నారు.